This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ధనవంతుల్లోకెల్లా అత్యధిక ధనవంతులు ఎవరు? వారి ధనం ఎంత? ఈ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఒకప్పుడు ధనవంతుడంటే లక్షాధికారి అనేవారు. ఆ తర్వాత కోటీశ్వరుడు అనే మాట వచ్చింది. అటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా లెక్కలేసి చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు మిలియనీర్, బిలియనీర్ అనే పేర్లతో చెబుతున్నారు. ఈ మిలియనీర్లు, బిలియనీర్లు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. మరి ట్రిలియనీర్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఎంతో మంది కుబేరులు ఉన్నా అందరూ ప్రస్తుతానికి బిలియనీర్లే తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ ట్రిలియనీర్ స్టేటస్ను అందుకోలేదు. ఈ కిరీటాన్ని అందుకోబోయే మొదటి వ్యక్తి మాత్రం స్పేస్ ఎక్స్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కాబోతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఆ ఘనత సాధించబోతున్నారని తెలిపింది. ఆ మరుసటి ఏడాది గౌతమ్ అదానీ ఆ జాబితాలో చోటు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆసియాలోని అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం 2033లో ఆ ఘనతను కైవసం చేసుకోబోతున్నారని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ తన నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ $237 బిలియన్ సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. ట్రిలియనీర్గా అవతరించాలంటే ఏడాదికి ఆయన సంపద సగటున 110% వృద్ధి చెందాల్సి ఉందని నివేదిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్న అదానీ సంపద $100 బిలియన్. కానీ ట్రిలియనీర్ జాబితాలో చేరే రెండో వ్యక్తిగా ఆయన నిలవనున్నారని నివేదిక అంచనా వేసింది. పోర్టులు, విద్యుత్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో కొనసాగుతున్న ఆయన సగటున 123% వార్షిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని తెలిపింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ప్రస్తుత సంపద $111 బిలియన్. ట్రిలియనీర్ జాబితాలో చేరాలంటే మాత్రం ఆయన 2033 వరకు వేచి చూడాల్సిందేనని నివేదిక తెలిపింది. ఆయనకు చెందిన వ్యాపార విభాగం రిలయన్స్ ఇండస్ట్రీస్ $1 ట్రిలియన్ మార్కెట్ విలువ పరంగా 2035 నాటికి ఆ ఘనతను సాధించగలదని అంచనా కట్టింది. తైవాన్కు చెందిన సెమీ కండక్టర్ తయారీ సంస్థ TSMC 2025 నాటికి ఈ ఘనతను అందుకోనుంది. ప్రస్తుత ఆ సంస్థ విలువ $893.7 బిలియన్. దీంతో పాటు బైర్క్షైర్ హాత్వే, ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ, టెక్నాలజీ కంపెనీ బ్రాడ్కామ్, ఆటోమొబైల్ సంస్థ టెస్లా కూడా త్వరలోనే ఈ ఘనతను అందుకోబోతున్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు ట్రిలియనీర్ హోదాను సాధించలేదని ఎలాన్ మస్క్, గౌతమ్ అదానీ, ఎన్విడియా వ్యవస్థాపకుడు జన్సెన్ హాంగ్, ఇండోనేషియా వ్యాపారవేత్త ప్రజాగో పెంగెస్తు, ఫ్రాన్స్ చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఫేస్బుక్ CEO జుకర్బర్గ్ వంటి వారు త్వరలో ఈ ఘనతను సాధించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ ఆరామ్కో, మెటా వంటి సంస్థలు $1 ట్రిలియన్ మార్కును అందుకున్నాయి. వ్యవస్థాపకుడు జన్సెన్ హాంగ్, ఇండోనేషియా వ్యాపారవేత్త ప్రజాగో పెంగెస్తు, ఫ్రాన్స్ చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఫేస్బుక్ CEO జుకర్బర్గ్ వంటి వారు త్వరలో ఈ ఘనతను సాధించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ ఆరామ్కో, మెటా వంటి సంస్థలు $1 ట్రిలియన్ మార్కును అందుకున్నాయి.